హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఆక్వా డీప్యూర్ అనే ఒక ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ యొక్క ఇన్స్టాలేషను అలాగే రివ్యూ వింటారు మీరు. ఇది ఇప్పుడు ఈ ఇంట్లో మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నాం అనమాట, ఈ సింక్ పాయింట్లో. సో ఇదే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆక్వా డీప్యూర్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్. దీని ఖరీదు ఆన్లైన్లో 5,000 రూపాయలుగా ఉంది అమెజాన్లో. అలాగే ఇన్స్టాలేషన్ చేయడానికి వచ్చినప్పుడు టెక్నీషియన్కి ఒక 500 రూపాయలు ఇన్స్టాలేషన్ ఛార్జ్గా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఎటువంటి ఎక్స్ట్రా యాక్సెసరీస్ మీరు పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని ఐటమ్స్, అన్ని ఫిల్టర్స్ అందులోనే ఇస్తాడు. సో కేవలం ఒక 500 ఇచ్చేసి ఇన్స్టాలేషన్ చేయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు రిమోట్ ఏరియాస్లో ఉండి కొంచెం సిటీ నుంచి అవుట్స్కట్స్లో ఎక్కడో దూరంగా ఉన్నట్లయితే ట్రావెలింగ్ ఛార్జెస్ ప్లస్ 500 ఇన్స్టాలేషన్ ఛార్జ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లేదు మీకు దగ్గరలో ఎవరైనా ఆర్ఓ వాటర్ టెక్నీషియన్ ఉంటే అతనికైనా చెప్పేసి మీరు మాట్లాడుకొని ఇన్స్టాలేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే దీని వారంటీ గురించి చాలామంది మాట్లాడారు. మీ ప్రీవియస్ వీడియోస్ కొన్ని చేశాను నేను. వాటిల్లో చాలామంది ఆల్రెడీ పర్చేజ్ చేసిన కస్టమర్సు, పర్చేజ్ చేయాలనుకున్న కస్టమర్స్ మాట్లాడారు. ఇప్పుడు ఆ వారంటీ గురించి కూడా చెప్తాను నేను. యాక్చువల్గా ఏంటంటే దీని వారంటీ అనేది కేవలం 6 నెలలు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంటే లైక్ పంపు, ఒక ఎస్ఎంపిఎస్, ఎస్వి ఇలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి. వాటి మీద 6 నెలల వరకు ఉంటుంది అమెజాన్ వారంటీ. మిగతా ఫిల్టర్స్ మీద కానీ ఇంకా వేరే అదర్ బాడీ డ్యామేజెస్ వాటి మీద కానీ ఎటువంటి వారంటీ అనేది కంపెనీ క్లెయిమ్ చేయదన్నమాట. మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్స్ట్రాగా మనీ పెట్టి చేయించుకోవాల్సి ఉంటుంది. బట్ నన్ను అడిగితే 10 ప్యూరిఫైర్లలో 9 ప్యూరిఫైయర్లు పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తాయి. ఏదైనా ఒకటి డిఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, దానికి మనం ఏమీ చేయలేము. సో మీరు ప్రీవియస్గా అమెజాన్లో ఈ కంపెనీకి సంబంధించిన రివ్యూస్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇన్స్టాలేషన్కి వచ్చినప్పుడు టెక్నీషియను ఒక 20 మినిట్స్ సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫిల్టర్స్ అన్నీ కరెక్ట్గా సెటప్ చేసుకొని, అలాగే ఒక ఫ్లోట్ అనేది ఒకటి ఉంటుంది, అది కరెక్ట్గా సెటప్ చేసుకోవాలి. అలాగే ఇన్స్టాలేషన్ పాయింట్ని మార్కౌట్ చేసుకొనేసి మన డ్రిల్లింగ్ చేసుకొని వాల్కి స్క్రూలు పెట్టాల్సి ఉంటుంది. సింకుకి ఒక ఎక్స్టెన్షనల్ ట్యాప్ అని ఒకటి ఉంటుంది అనమాట, ఆ వాల్ ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా ఒక 20 మినిట్స్ వర్క్ ఉంటుంది. అయితే మీరు ఎక్స్ట్రాగా పర్చేస్ చేయాల్సినవి కొంతమంది టెక్నీషియన్స్ చెప్తారు. ఏంటంటే దానికి సంబంధించిన స్టాండ్ ఒకటి చెప్తారు. ఎందుకంటే ఇది వాల్కి 2 స్క్రూలు వేసి హ్యాంగ్ చేయడమే. కొంతమంది ఆ హ్యాంగ్ చేస్తే ఊడి పడిపోద్దేమో అనే భయంతో దీనికి స్టాండ్ పెడతారు. యాక్చువల్గా స్టాండ్ అనేది ఆ ప్యాక్లో ఇవ్వరు. కొంతమంది టెక్నీషియన్స్ ప్రిఫర్ చేస్తారు ఇది తీసుకోండి అనేసి. లేదు, ఇంకొకటి ఏంటంటే యాంటీ స్కేలెంట్ బాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ బాల్స్ కూడా ఇందులో ఇవ్వడు. పీపీ ఫిల్టర్ వేసే, స్పన్ ఫిల్టర్ వేసే ఛాంబర్లో ఆ బాల్స్ వేసుకుంటే కొంచెం స్కేల్ అనేది పట్టదు అనేసి అవి కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. నన్ను అడిగితే ఆ యాంటీ స్కేల్ అండ్ బాల్స్ అవసరం లేదు, బట్ మీ ఇష్టం అది. ఇంకొక విషయం ఏంటంటే దీనికి కవర్ కూడా ఎటువంటి కవర్ ప్రొవైడ్ చేయడు ఆన్లైన్లో. కిచెన్లో ఏంటంటే మనకి జిడ్డు, ఆయిల్, స్మోకు ఇలాంటిది వస్తూ ఉంటుందిగా, అది కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఈ పక్కన ఉన్నటువంటి ఐటమ్స్ మీద పడుతూ ఉంటుంది. ఇవి మనం రెగ్యులర్గా తీసి క్లీన్ చేయం కాబట్టి ఆ జిడ్డంతా ఈ మిషన్ పైన డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో దానికోసమని కొంతమంది టెక్నీషియన్స్ దీనికి సంబంధించిన కవర్ని ప్రమోట్ చేస్తారు, పర్చేజ్ చేసుకోండి అనేసి. ఇవన్నీ మీరు ఎక్స్ట్రా ఛార్జెస్ పెట్టి టెక్నీషియన్ దగ్గర పర్చేజ్ చేయాలి. కంపెనీ వాళ్ళు ఎటువంటివి ప్రొవైడ్ చేయరు అనమాట. అది మీ ఇష్టం, మీరు కావాలంటే తీసుకోవచ్చు, వద్దనుకుంటే. ఇకపోతే దీని రివ్యూ పరంగా చెప్పాలంటే ఇది నేను పాస్ట్ 3 years నుంచి ఆన్లైన్లో వచ్చినవి ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. సో నాకు మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడా కనపడలేదు. 1.5 year వరకు ఫిల్టర్స్ కిట్ మనం చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. పోతే ఎస్ఎంపిఎస్ అనేది, ఎస్వి అనేది కొంతమందికి అక్కడక్కడ ఫెయిల్ అయింది చూశాను నేను. బట్ అదేంటంటే ఒక 200-300, 500 లోపే ఉంటుంది ఆ ఛార్జ్ అనేది. అంత హెవీగా మనం వేలు పెట్టి రిపేర్ చేయించే అంత ప్రాబ్లమ్స్ అయితే రావు ఇందులో. బట్ 1.5 yearకి ఒకసారి కిట్ అనేది చేంజ్ చేసుకోవాలి కాబట్టి దానికి మాత్రము అరౌండ్ 1,500 to 2,000 రూపీస్ ఛార్జ్ పడుతుంది. అది 18 monthsకి మనం కొన్న 18 monthsకి చేంజ్ చేసుకోవాలి. లేదు, కొంతమంది కస్టమర్స్ నాకు కామెంట్స్లలో రాస్తుంది ఏంటంటే మేము పర్చేజ్ చేసామండి, కొన్న 3 monthsకే ఫిల్టర్స్ అన్నీ పోయాయి అని చెప్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే కొన్న 3 monthsకే ఫిల్టర్స్ అనేవి పోవు, కానీ కొంతమంది టెక్నీషియన్స్ టాక్టిక్స్ యూజ్ చేసి వాళ్ళు ఈ ఫిల్టర్ పోయింది, ఏదైనా చిన్న లోపల ఎస్వి పోయింది అనుకోండి, కస్టమర్కి తెలియదు కాబట్టి లేదు మేడం లోపల ఫిల్టర్స్
ఫిల్టర్స్ పోయినా కిట్టు మార్చుకుంటే సెట్ అవుతుందని చెప్పేసి ఆ ఫిల్టర్స్ తీసుకొచ్చేసి మార్చేసి చిన్న ఎస్వి అది కూడా మారవాలని చెప్పి మార్చేసి సెట్ చేస్తారు. దానికి 3000 2000 ఛార్జ్ చేస్తారు. కస్టమర్కి ఆ విషయం తెలియదు. యాక్చువల్గా ఏదైతే చిన్న పార్ట్ పోయిందో ఆ పార్ట్ మాత్రం చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. అంటే నేనేం చెప్తున్నానంటే కొన్ని 10లో 1 ఏదైనా ప్రాబ్లం రావచ్చు, కానీ 9 అలాంటి ప్రాబ్లం రావు. 10లో 9 పర్ఫెక్ట్గానే పనిచేస్తాయి అని చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్గా. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇది ఏ బ్రాండు, ఆక్వాగార్డా, కెంటా అనేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఇది ఎటువంటి బ్రాండ్ కాదండి, ఇది అసెంబుల్డ్ మోడలు. ఢిల్లీ, పూణే అటువంటి ఏరియాస్ నుంచి దీన్ని ఆన్లైన్లో సేల్ చేస్తూ ఉన్నారు. సో పాస్ట్ 3 ఇయర్స్ నుంచి దీన్ని పర్చేజ్ చేస్తూనే ఉన్నారు, వర్కౌట్ అవుతూనే ఉన్నాయి. అయితే చాలామంది అంత తక్కువ రేటుకు వస్తుంది కదా, ఇది వెరీ డెలికేట్ ఐటమ్ అనేసి అంటూ ఉన్నారు. యాక్చువల్గా ఫిల్టర్స్ అయితే డెలికేట్ కాదు, కానీ మన ఈ బాడీ అయితే ఏదైతే ఉందో ఏబిఎస్ బాడీ అది కొంచెం పలచగా ఉంటుంది. అంటే మనం గట్టిగా కింద పడేస్తే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. అదొక్కటి కొంచెం బాడీ అనేది థిన్గా ఉంటుంది. కాబట్టి కొంచెం మనం బాడీ పరంగా డెలికేట్ అని చెప్పొచ్చు, కానీ వేరే ఏ ఇతరత్ర ఐటమ్స్ లోపల వాటర్ ఫిల్టర్స్ కానీ లేకపోతే ఎస్ఎంపిఎస్, ఎస్వి, పంపు ఇవన్నీ మంచివే ఉంటాయి అన్నమాట, క్వాలిటీగానే ఉంటాయి. వాటర్ కూడా క్వాలిటీగానే ఉంటుంది. అయితే దీంట్లో ఒక టీడీఎస్ అడ్జస్టర్ ఇస్తాడు. మనకు కావాలనుకుంటే మనం 120 వరకు టీడీఎస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 50 to 120 ఇన్ బిట్వీన్ పెట్టామనుకోండి మనము, అది కొంచెం హెల్త్ కూడా మంచిది. కొంతమంది ఏంటంటే మాది 20నే వస్తుంది టీడీఎస్ అని కూడా నా కామెంట్స్లో రాశారు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే 20 వస్తే అలాగే తాగకండి. లోపల ఒక టీడీఎస్ అడ్జస్టర్ అనే ఒక చిన్న పరికరం ఉంటుంది. దాన్ని మనం అడ్జస్ట్ చేస్తే ఆ టీడీఎస్ అని వాటర్ టీడీఎస్ లెవెల్ పెరుగుతుంది లేదా తగ్గుతుంది. అది మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు తెలియకపోతే టెక్నీషియన్ని పిలిపించైనా దాన్ని అడ్జస్ట్ చేసి టీడీఎస్ మీటర్తో చెక్ చేసుకొని ఆ వాల్యూ 80 ఉండేటట్లు పెట్టుకోండి. 80 లేదా 100 ఉండేటట్లు పెట్టుకుంటే మనకి బాడీకి మంచిది, అలాగే తాగడానికి కూడా నోటికి రుచికరంగా ఉంటుంది అన్నమాట. ఇంకొన్ని కంప్లైంట్స్ కూడా నా కామెంట్స్లో చూశాను నేను. టెక్నీషియన్స్ ఇన్స్టాలేషన్ చేశాక వాళ్ళు కాల్ ఆన్సర్ చేయట్లేదు, ఏదైనా చెప్తే మాకు ప్రాబ్లం వస్తే ఫోన్ చేస్తే రావట్లేదు అనేది కూడా నేను రెగ్యులర్గా వింటున్నా. ఇంకోటి ఏంటంటే మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇది వారంటీ లేనటువంటి ప్రోడక్టు. వచ్చిన టెక్నీషియను మీరు పిలిచిన ప్రతిసారి పే చేస్తేనే వర్క్కి వస్తారనమాట. లేదు పే చేయకుండా మీరు ఫస్టే 500 ఇచ్చినాం కదా ఇప్పుడు ఫ్రీగా చేయి అంటే మాత్రం అది ఇంపాసిబుల్. ఎందుకంటే కంపెనీ వాళ్ళు టెక్నీషియన్స్కి ఈవెన్ సింగిల్ ఎన్పి కూడా పే చేయరు. అందుకే కస్టమర్ దగ్గరే అమౌంట్ తీసుకోవాలనేసి చెప్తారనమాట. అందుకే వాళ్ళు మీరు ఫోన్ చేసిన ప్రతిసారి అమౌంట్ ఇవ్వరేమో అనే ఉద్దేశంతో, ఎందుకంటే వారంటీ ఉంటుంది, అది ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళే చూసుకోవాలి అని మీరు మైండ్లో పెట్టుకొని వాళ్ళకి కాల్ చేస్తారనే ఉద్దేశంతో కొంతమంది టెక్నీషియన్స్ మీ కాల్కి ఆన్సర్ చేయరు. ఇది నేను రెగ్యులర్గా చూస్తున్నా. బట్ మీరు కొనాలి అనుకుంటే బ్లైండ్గా ఒకటే, దీనికి వారంటీ ఉండదు. లేదు మాకు వారంటీ ఉన్న ప్రోడక్టే కావాలి అనుకుంటే దీన్ని స్కిప్ చేసి బ్రాండెడ్వి 15,000, 17,000, 20,000, 25,000 ఇలా ఉంటాయి, అవి పర్చేస్ చేయండి. మీరు కాకపోతే వాటికైనా 1.5 yearకి ఒక 4-5 thousand పెట్టేసి ఫిల్టర్ కిట్ చేంజ్ చేసుకోవాలి.